హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయిల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు వచ్చేసి దుబాయ్ పీసీసీ ఎలా తీసుకోవాలి, సో దాన్ని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా పీసీసీస్ కంటే దుబాయ్ పీసీసీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. 1 డేలోనే మీకు పీసీసీ అనేది వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా మీ ఈమెయిల్కి పంపించేస్తారు. సో ప్రొసీజర్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు లైవ్గా చేసి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయిల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు వచ్చేసి దుబాయ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, సో మొబైల్ నుంచి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి దుబాయ్ పోలీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో యాప్ ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ నేను మెన్షన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యాప్ అయితే ఓపెన్ అయింది. సో పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత సో మనకు కావాల్సింది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో ఈ యాప్లో మీకు అన్నీ ఉంటాయి. సో గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి దాని గురించి కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో మనకు కావాల్సింది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫస్ట్ ఆప్షన్. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఆప్షన్స్ అయితే కనుక ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఇన్సైడ్ యుఏఈ. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇలా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎమిరేట్స్ ఐడి. సో నేను ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అది దుబాయ్ పీసీసీలో మాత్రం 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి దుబాయ్లో ఉండి కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇండియా నుంచి కూడా మనం అప్లికేషన్ అనేది పెట్టుకుని మనం పీసీసీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి కనుక మనం చేసుకుంటే కనుక మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇండియాలో కాకుండా మనం దుబాయ్లో ఉండే పెట్టుకుంటే కనుక దుబాయ్లో ఉన్నట్టుగానే మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఐడి నెంబరు సో ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షను ఈమెయిల్. సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో పీసీసీ అనేది డైరెక్ట్గా అది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నేను నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను దీంట్లో. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సర్టిఫికేట్ పర్పస్ అని ఉంది. సో ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏదో చూద్దాం. సో మనం పెట్టేది ఇజ్రాయెల్ కోసం కాబట్టి సో ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. ఇందులో కంపల్సరీగా మీరు ఏ కంట్రీ నుంచి పీసీసీ అప్లికేషన్ పెట్టుకుంటున్నా కానీ అందులో మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి ఇజ్రాయెల్ కోసం తీసుకుంటున్నట్టు. సో లేదు మీరు వేరే కంట్రీ కోసం తీసుకుంటే కనుక ఆ కంట్రీ కంపల్సరీ మీరు అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో పీసీసీ దేనికోసం యూజ్ చేయడానికి తీసుకుంటున్నారు అనేది ఉంది. సో మనకు కావాల్సింది ఇజ్రాయెల్ కోసం కాబట్టి ఫర్ అవుట్ సైడ్ ద కంట్రీ. సో నేను ఇది దుబాయ్లో యూజ్ చేసుకోను కాబట్టి వేరే కంట్రీ కోసం అని పెట్టుకున్నాను. ప్రైవేట్ సెక్టర్ ఇంగ్లీష్లో కావాలి నాకు. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కంట్రీ అడుగుతుంది. సో నాకు కావాల్సిన కంట్రీ అయితే కానీ ఇందులో లేదు కాబట్టి సో నేను ఇప్పుడు సో ఏ కంట్రీ కోసం తీసుకుంటున్నారు అన్నట్టు మళ్ళీ అడుగుతుంది. బట్ ఇక్కడ నేను ఇజ్రాయెల్ కోసం వెతుకుతున్నాను. ఇజ్రాయెల్ దాన్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు, బట్ ఇక్కడ లేదు. ఇజ్రాయెల్ అనే ఆప్షన్ అయితే లేదు ఇందులో.
సో అప్పుడు నేను సో ఇందులో అయితే కనుక ఇజ్రాయెల్ కంట్రీ ఆప్షన్ లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అదర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అదర్స్ సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు నాకు మళ్ళీ. సో ఆ ఆప్షన్లో నేను డైరెక్ట్గా నాకు కావాల్సిన కంట్రీ పేరు అయితే టైప్ చేస్తున్నాను. సో నాకు ఇజ్రాయెల్కి కావాలి, సో నేను ఇజ్రాయెల్ అని చెప్పేసి నేను అక్కడ డైరెక్ట్గా టైప్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను, ప్రొసీడ్. సో ఇక్కడ నా ఐడి నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ చూపిస్తుంది. సో బట్ ఆ నెంబర్ నేను యూజ్ చేయట్లేదు ప్రజెంట్. సో కింద సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెకండ్ ఆప్షన్లో చేంజ్ మొబైల్ నెంబర్ ఉంది కదా. సో నేను మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ నేను ఇండియా నుంచి చేసుకుంటే కనుక ఇండియా నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు అక్కడ. సో నేను దుబాయ్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఇక్కడైతే. సో నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు నా నెంబర్కి ఓటీపీ సెండ్ చేసుకుంటున్నా. సో ఓటీపీ అయితే సెండ్ అయిపోయింది అండ్ నా నెంబర్కి ఓటీపీ వచ్చేసింది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. ఫైవ్ డిజిట్స్ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత సో ఇలా పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది ఇందులో. సో దుబాయ్ పీసీసీ తీసుకోవడానికి 220 దిరామ్స్ పే చేయవలసి ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ పే చేయాలి మనం. సో కింద అగ్రీ చేసిన తర్వాత సో పేమెంట్ ఆప్షన్లో తీసుకొస్తుంది ఇదైతే. సో నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. సో పేమెంట్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత సో నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ మనం పే చేయొచ్చు అమౌంట్ అనేది. సో ఇన్ కేస్ మీకు ఏటీఎం కార్డ్ లేకపోతే కనుక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఏటీఎం కార్డ్ నుంచి కూడా మీరు వాళ్ళ ఏటీఎం కార్డు డీటెయిల్స్ అన్ని నెంబర్ కానీ సివివి నెంబరు అన్నీ తీసుకుని మీరు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను క్రెడిట్ కార్డు నుంచి పే చేస్తున్నాను ఈ 220 దిరామ్స్ అయితే కనుక. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది ఇలా. సో క్రెడిట్ కార్డ్ నుంచి వేసిన డెబిట్ కార్డ్ నుంచి వేసిన సేమ్ ఇలానే ఉంటుంది ప్రొసీజర్ అయితే. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఏదైతే కార్డు మీద నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. సో ఆ ఏటీఎం కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాని మీద, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత సివివి నెంబర్ కార్డ్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. 1 డే లోపు మనకి పీసీసీ వచ్చేస్తుంది. 1 వర్కింగ్ డేలో మనకి వచ్చేస్తుంది పీసీసీ. ఎక్కువ టైం పట్టదు దీనికైతే. సో మీ మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేకపోతే కనుక 1 డేలోనే మీకు వచ్చేస్తుంది పీసీసీ. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద పే అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. సో ఆ పే అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే సో మన అమౌంట్ అనేది అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వటం జరుగుతుంది. సో పే చేశాను ఆల్రెడీ అమౌంట్ అనేది. పే చేసిన తర్వాత రిసిప్ట్ ఆల్రెడీ నాకు వచ్చింది. సో పీసీసీ అయితే కనుక ఎలా ఉంది. సో నోటిఫికేషన్ చూపిస్తున్నాను మీకు ఈమెయిల్ ఎలా వచ్చింది అనేది. సో ఈ నేమ్ తోటి మీకు ఈమెయిల్ వస్తుంది. అందులో మీ పీసీసీ అనేది పీడిఎఫ్లో ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని సో డైరెక్ట్ ఇది మనం ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా ఫస్ట్ ఆప్షన్స్లోనే మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి మనకు డైరెక్ట్ పీసీసీ వచ్చేస్తుంది. సో నా ఈమెయిల్ ఐడికి అయితే పీసీసీ వచ్చింది ఆల్రెడీ. సో మీరు ఏ పర్పస్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్పస్లో ఈ పీసీసీని అనేది యూజ్ చేసుకోవచ్చు. పీసీసీ శాంపుల్ అయితే ఇది ఇలా ఉంటుంది పీసీసీ. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి.